శుభములు కలుగు నీకు. అమ్మా నువ్వు ఊరుకో, ఇలా బాధపడకమ్మా. సునైనా 6 నెలల్లో మన కళ్ళ ముందుకొచ్చేస్తుంది. నా కూతురు ఏం తప్పు చేసిందని శిక్ష వెయ్యాలి అంటే ఒక మగాడు ఆడపిల్ల మీద పడి రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే చేతులు కట్టుకుని జీవితాన్ని నాశనం చేసుకోవాలా? తనని తాను కాపాడుకోకూడదా? అమ్మా, కొన్ని పనుల్ని చట్టం ఒక్కోసారి ఒక్కో రకంగా చూస్తుంది. సునైనా చేసిన పనిని మొదటే మనం ఇంకో రకంగా కోర్టుకు ప్రజెంట్ చేసుంటే సునైనాకి ఈ చిన్న శిక్ష కూడా పడేది కాదమ్మా. అంటే సునైనకి శిక్ష తప్పుతుంది, అయినా శిక్ష పడింది అంతే కదమ్మా. అప్పుడు సునైన చేసింది నిజంగా నేరం కాదు. అమ్మా నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏంటే చెప్పేది? సునైనాని ఇంటికి తీసుకొస్తామని మొగుడు పెళ్ళాలిద్దరూ నమ్మబలికారు. ఆ జ్యోతినో పెద్ద లాయర్ అన్నారు. ఏది సునైనా జైలుకి పంపించారు. పిన్ని, నువ్వు వాళ్ళనంటావేంటి? అల్లుడే గనక జ్యోతిని రప్పించకపోయి ఉంటే సునైనకు మొదటిసారే కోర్టుకెళ్ళినప్పుడు పెద్ద శిక్ష పడిపోయేది. అప్పుడు మనం కనీసం ఊళ్ళో మొహం కూడా చూపించుకోగలిగి ఉండేవాళ్ళం కాదు. నాన్నమ్మగారు, సునైన గురించి మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. తన్ని శిక్ష నుంచి తప్పించలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ జరిగిన దానికి దొరికిన సాక్ష్యాధారాలను బట్టే జడ్జి గారు శిక్ష వేస్తారు. అందులో ఎవరైనా చేయగలిగింది ఏమీ ఉండదుగా. బాబు, నువ్వేమీ అనుకోకు. మా పిన్ని మాట్లాడిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో అత్తయ్య, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఏదో బాధని గుండెల్లో దాచుకోలేక ఇలా బయట పెట్టుకుంటున్నామే కానీ జరిగిందేంటో తెలీదా? ఏదైనా మన తలరాత అంతే. సరే, ఇంకా మేము ఇంటికెళ్ళొస్తామమ్మా. అత్తయ్య, ఇప్పుడెందుకు? ఇక్కడే ఓ 2 రోజులుండి మనసు కాస్త కుదుటపడ్డాక వెళ్ళొచ్చు కదా. అవునమ్మా, ఇంత బాధలో మీరు ఇంటికి వెళ్ళి చేసేదేముంటుంది? ఇక్కడే ఉంటే నాకు కొంచెం తోడుగా ఉన్నట్టుంటుంది కదా. నీ ఒక్కదాని కోసం మేమంతా ఇక్కడ ఉండాలా? అలా అయితే అక్కడ నా మనవరాలు హాసిని కూడా ఒక్కతే ఉంది. జైల్లో సునైనా పూర్తిగా ఒంటరిది అయిపోయింది. మేమంతా వెళ్ళి అక్కడ ఉండమంటావా? పిన్ని, అర్థం పర్థం లేకుండా ఏంటా మాటలు? చరణ్ బాబు పని మీద బయటికి వెళ్ళిపోతే వారాహి ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, అందుకే ఉండమని అడుగుతుంది. ఉంటే మనకొచ్చే నష్టం ఏంటి? 2 రోజులు ఉండే వెళ్దాం. ఇప్పుడు ఇంటికెళితే నాకు హాసిని సునైనల పుట్టినరోజు విషయాలే గుర్తుకొస్తాయి. అప్పుడు ఇంకా బాధేస్తుంది. వాళ్ళ పుట్టినరోజా? ఎప్పుడు? రేపే వాళ్ళిద్దరి పుట్టినరోజు. రేపా? జైలు శిక్ష పడకపోయి ఉంటే సునైనతో పాటు రేపు హాసినిని కూడా ఇంటికి పిలిచి ఇద్దరి పుట్టినరోజు సంతోషంగా చేసేవాళ్ళం.
నాన్నమ్మగారు ఇప్పుడు కూడా మనం చేద్దాం. అవునండి, రేపు ముగ్గురు హాసిని దగ్గరికి, ముగ్గురు సునైన దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయిద్దాం. హాసిని దగ్గరికంటే ఓకే, కానీ సునైన దగ్గరికి ఎలా వెళ్తాం? దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. అలాగే బాబు, అలాగే చేద్దాం. అలాగైనా రేపు రేపు మళ్ళీ సునైనని చూసే అవకాశం దక్కుతుంది. అలాగే వెళ్దాం. అలాగే వెళ్దాం. వడ్డించాల్సింది నేను. తప్పక ఎలా వెళ్ళు. దా ముందుకురా. తెల్ల చీరలో శోభనపు గదిలో తల దించుకున్న దానిలో ఉన్నావు. భలే మెరిసిపోతున్నావే. ఇంట్లో మంచి పాలు మీగడ పెట్టి పెంచారనుకుంటా ఈ ఒంటిని. ఎందుకలా మాట్లాడతారు? నేనిక్కడికి వచ్చింది చేసిన తప్పుని దిద్దుకోవడానికి, కానీ తప్పులు చేయడానికి కాదు కదా. ఆ? చా నిజమా? ఏయ్, ఏంటే నీతో చెప్తున్నావు? ఏం చేస్తానో చూడు. ఏయ్, నువ్వు ఎంత అరిచినా ఇప్పుడు ఎవ్వరూ రారు. నాకు తప్పు చేయొద్దని చెప్తావా? నువ్వు ఏ తప్పు చేయకుండానే ఇక్కడి వరకు వచ్చావా? చెప్పవే, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో చెప్పు. చెప్పవే. ఎవరు లేరు. ఏంటి లేరా? ఎవ్వరూ లేరా? లేరు. ఏయ్, దీనికి బాయ్ ఫ్రెండే లేడంటే ఏమే, నువ్వు మంచి ఫిగర్వే కదే, నీకు బాయ్ ఫ్రెండ్ లేకపోవడం ఏంటి? నిజం చెప్పవే. చెప్పు. అక్క, సత్యవతి. ఇదొకటి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది డ్యూటీకి. మంగా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇంకా ఏమనుకోలేదు. నోర్ ముయ్. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు.
లేమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. నువ్వు వాళ్ళకు కొంచెం దూరంగా ఉండు, కానీ మరీ ఇంత సున్నితంగా ఉండకు. ప్రతిసారి నేనుండను, నిన్ను నువ్వు కాపాడుకునేలా ఉండు. రామ్మ, భోంచెద్దు. ఛా! హాసిని ఫోన్లోంచి ఆ వీడియో ఎలా డిలీట్ చేయాలో అర్థం కావడం లేదు. వద్దు సార్, వద్దు సార్. ఎందుకు సార్, పడేకండి. రేయ్, ఈ టైంలో నువ్వేంట్రా ఇక్కడ? నేను ఇటు రాబట్టే కదా సార్ మీరు నాకు దొరికారు. అవునరా, నువ్వు కూడా నాకు దొరికావు. దా ఇలా రా. అవును సార్, సిగరెట్ అంటే మీ అమ్మగారికి అస్సలు పడదు కదా, మరి మీరేంటి సార్ ఇలా సిగరెట్ తాగేస్తున్నారు? ఇన్ని రోజులు నాకు ఈ విషయం తెలియదు సార్. ఎరా, తెలిస్తే ఏం చేసేవాడివి? మా అమ్మతో చెప్పేవాడివా? ఊరుకోండి సార్, ఇలాంటి విషయాలు అమ్మగారికి ఎందుకు చెప్తాం? ఏదో మనం సెటిల్ చేసుకుంటాం కానీ. ఓ, మనకి సెటిల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉందేంట్రా? సెటిల్మెంట్ అంటే పెద్దదేం కాదు సార్, చిన్నదే. 1,00,000 రూపాయలు అంతే. 1,00,000 రూపాయలా? అవును సార్, మీరు నాకు 1,00,000 ఇవ్వండి. ఈ విషయం ఇదిగో ఈ గొంతులోంచి బయటకు వస్తే అడగండి. 1,00,000 కావాలా? సరిపోతుందా? ఇంకేమైనా? ప్రస్తుతానికి చాలండి సార్, కావాలంటే తర్వాత అడుగుతానులే. తర్వాత ఎందుకురా, ఇప్పుడే ఇచ్చేస్తాను, తీసేసుకో. ఇచ్చేయండి 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 సార్. కంగారు పడకరా, రా. ఏంటండి కొడతారేంటండి? సిగరెట్ మీరు తాగారు, నేను కాదు. మరి యాక్సిడెంట్ ఎవరు ఆపారా? యాక్సిడెంటా? యాక్సిడెంట్ ఏంటండి? అదేరా, కృష్ణ తులసి వాళ్ళకి యాక్సిడెంట్ అవబోతుంటే కాపాడావు కదా. కారు రోడ్డు మీద పోనిస్తున్నారా, మనుషుల మీద పోనిస్తున్నారా? అది ఏదో కొంచెం డబ్బు అవసరం అయ్యి. డబ్బు కోసం యాక్సిడెంట్ తప్పించేస్తావా? అబ్బా ఆపండి సార్. ఆయన యాక్సిడెంట్కి మీకు సంబంధం ఏంటి? అంటే ఆ యాక్సిడెంట్ మీరు చేయించారా? ఏ, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం కృష్ణ తులసి వాళ్ళకి చెప్తావా? చెప్పకుండా ఇంకో 1,00,000 ఇచ్చేస్తానరా, ఇచ్చేస్తా, తీసుకోరా. ఇదిగో 1,00,000, ఇంకో 1,00,000. సార్ చాలు సార్, ఇక కొట్టకండి సార్, చచ్చిపోయేలా ఉన్నాను సార్. చచ్చిపోయేలా కాదరా, నేను నిజంగానే చంపేస్తాను. ఇడియట్. నీకు నాకు తెలిసిన ఈ విషయం ఎవరి దగ్గరైనా వాగావా, తర్వాత వాగడానికి నోరు పనిచేయదు. నీ గొంతుకి ఓ కొస మూడేసి ఉంటుంది, చెట్టుకి ఇంకో కొస మూడేసి ఉంటుంది. 6 అడుగుల ఎత్తులో నీ కాళ్ళు వేలాడుతూ ఉంటాయి. ఇక్కడొకోసా అక్కడొకోసా కాళ్ళు ఇంతెత్తులో వేలాడుతుంటాయా? అంటే చెట్టుకు వేలాడదీస్తారా సార్? డౌట్ ఏంట్రా? ఎందుకు సార్, ఎందుకు మీకు శ్రమ? మీకేం కావాలి ఇస్తారు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వకండి సార్. అలాగా? కావాలంటే టెస్ట్ పెట్టండి, పాస్ అయ్యి చూపిస్తాను. సరే, ఓ పని చేయి. లోపలికెళ్ళి హాసిని ఫోను అన్లాక్ చేసి వాడుతున్నప్పుడు తనకి తెలియకుండా ఆ ఫోన్ తీసుకొచ్చి నాకివ్వు. ఇస్తే నీకు కావాల్సిన 1,00,000 రూపాయలు నేనిస్తానురా. ఆహా, పంపరాపర్ సార్, డీల్ షో తగిలేసింది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి ఫోన్ తీసుకొచ్చేస్తాను. రేయ్, మర్చిపోకు, ఫోన్ లాక్ చేసి ఉండకూడదు. ఓకే ఓకే.
అక్క నాకు చాలా బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. అమ్మకి ఇప్పుడు నువ్వే తోడు. నేనిక్కడ, వారాహి అక్కక్కడ. నువ్వు ఒక్కదానివే అమ్మ పక్కనున్నావు. నువ్వే అమ్మకి ధైర్యం చెప్పాలి. అక్క ఒక్క నిమిషం ఉండు, నేను మళ్ళీ చేస్తాను. ఆ, ఫోన్ కట్ చేయకు. నేను వచ్చానని నాకు మర్యాద ఇచ్చి నువ్వు అర్జెంట్ కాల్స్ని కూడా కట్ చేసుకోవద్దు. నేనంత గొప్పవాడిని అవబోతున్నా నేను మిమ్మల్ని తీసి పడేయంలే. రే నోరు మొయిరా ఫన్నీ ఇమోజీ. నీ మొహానికి నువ్వు గొప్పవాడివి అవ్వడం ఎలాగో జరగదు. పొరపాటున గొప్పవాడివైనా నీకు మేం విలువివ్వడం అస్సలు జరగదు. ఆహా, అంత విలువ ఇవ్వకపోతే ఫోన్ ఎందుకు కట్ చేసావు? అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకీ లొట్టి పిట్టగాడితో కదా పని. లొట్టి పిట్ట? మా బావని పట్టుకొని లొట్టి పిట్ట అంటావా? బావ నిన్ను లొట్టి పిట్ట అంటుంది. అంటుంది సార్ హాసిని. మీరు అసలు ఊరుకోవద్దు సార్. ఇదిగో హాసిని, నువ్వు నిజం చెప్పు, అంత ఇంపార్టెంట్ కాల్ ఎందుకు కట్ చేసావు? నేను మాట్లాడుతుంది మా అక్క కళ్యాణితోర బెదవా. ఓకే, కళ్యాణితోనే. కరెక్ట్గా ఎంతసేపు మాట్లాడావో చూసి చెప్పు. ఎందుకు చెప్తాను, నువ్వు చెప్పు. ఆ, 3 minutes నుంచి. లాక్ ఓపెన్ చేసింది. నా ఫోన్ ఇవ్వు, నా ఫోన్ ఇవ్వరా. పోవే పొట్టి, మర్యాదగా నా ఫోన్ ఇవ్వు. పోవే పొట్టి. రే ఏరా, నా ఫోన్ లాక్కోడానికి డ్రామా చేస్తావా నువ్వు? సార్ ఇక్కడే ఉంటే నన్ను చంపేసేలా ఉంది. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. హే పొట్టి, ఏంటలా చూస్తున్నా? నేను నా వీడియో డిలీట్ చేసేస్తే నువ్వు నా మీద ఫైర్ అయిపోవాలి కదా. కూల్గా ఉన్నావంటే దీని కాపీ ఇంకెక్కడైనా సేవ్ చేసావా? లేదు, అదొక్కటే కాపీ. మరి ఫైర్ అయిపోకుండా ప్రశాంతంగా ఉన్నావెందుకు? ఏ ఆడపిల్లైనా సరే తన జీవితంలో చివరి వరకు కోరుకునేదేంటో తెలుసా? తన భర్తతో కలిసి నడిచిన అడుగులు, కలిసి గడుపున మధుర క్షణాలు అడుగడుగునా గుర్తుండాలని. ఎప్పుడైనా ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ మధురమైన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటే మనసు గాల్లో తేలినట్టుగా హాయిగా ఉంటుంది. నిజానికి నాకు నీతో గొడవ జరిగిన తర్వాత ఈ రోజులన్నీ చాలా చికాకు పెట్టేవిగా మిగిలిపోవాలి. కానీ నీ సిగరెట్ వీడియో వల్ల ఈ కొద్ది రోజులు నీతో కొన్ని సరదాలు, కొన్ని సరసాలు, ఇంకొన్ని మధుర క్షణాలతో నిండిపోయాయి. ఆ వీడియో కోసమైనా నా భర్తగా నాకు చాలా దగ్గరగా ఉన్నావు. నా చుట్టూ తిరిగావు. నాకది చాలు లొట్టి. వచ్చేస్తుంది. నా లక్షణంకి వచ్చేస్తుంది బాబోయ్. నా బావ నాకు ఎదురుకట్నం తెచ్చేస్తున్నాడు. వెంటనే రేఖ నా సొంతం అయిపోతుంది. ఏంట్రా, ఏం చూస్తున్నావు? సార్ మీ పని పూర్తయిపోయింది కదా, మరి నా లక్ష నాకు ఇచ్చేస్తే. ఏ లక్షరా? అదేంటి సార్, పరాచికాలు ఆడుతున్నారు కదా. పరాచుకాలు ఆడటానికి నువ్వేమన్నా నా బామ్మర్దవా మరదలవా? అలా అంటారేంటి సార్?
మీరు నాకు ఏంటి బావ వరుస? కాదండి, 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పారు కదా, అదే అంటున్నాను. ఎరా నీకు నెల నెల జీతం ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ 1,00,000 రూపాయలు ఎందుకు ఇస్తానరా? ఏమండి అలా అనకండి. మీ మాటలు నమ్మి హాసిని దగ్గర నుంచి ఫోన్ కూడా తీసుకొని ఇచ్చాను కదా మీకు. ఇస్తే 1,00,000 ఇచ్చేస్తారా? నువ్వు నాకు ఫోన్ కొనుక్కొచ్చేమి ఇవ్వలేదురా, జస్ట్ హాసిని ఫోన్ తెచ్చిచ్చావు అంతే. దాంట్లోంచి ఓ వీడియో డిలీట్ చేసి తనకి ఇచ్చేశాను. చూసారా మరి, ఆ వీడియో ఎంత ముఖ్యమైన వీడియోనే కదా. ఒకవేళ ఎవరన్నా స్నానం చేస్తుంటే తీసిన వీడియో ఏమో కదా. రేయ్ జాగ్రత్త, మాటలు కంట్రోల్లో పెట్టుకో, లేదంటే ఇప్పుడు చెట్టెక్కిచ్చేస్తాను. సారీ సార్, ఏదో డబ్బులు బాగా అవసరం ఉంది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. లేదంటే మీ మ్యాటర్లోకి అసలు రాను సార్ నేను. ఏంటో డబ్బు అవసరం నాతో ఏదేదో మాట్లాడిచ్చేస్తోంది. ఎంతకైనా తెగించేలా చేస్తుంది సార్. ప్లీజ్ సార్, 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఊరికే కాదు సార్, అప్పుగానే ఇవ్వండి. పోరా, డబ్బులని బుర్ర తినకు. సార్ మీరు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే నాకు ఇంకా దొంగతనం చేయడం తప్ప వేరే దారి లేదు సార్. దొంగతనం చేస్తావా? నువ్వు దొంగతనం చేస్తావా? అంతే సార్, ఇక మిగిలింది అదే. రేయ్, దొంగతనం అంటే ఏమనుకుంటున్నావురా? అదేమన్నా ఫోన్ తీసుకొచ్చినంత ఈజీ అనుకుంటున్నావా? 1,00,000 రూపాయలు క్యాష్ దొరకాలంటే మాలాంటి ఇళ్ళై ఉండాలరా. ఇలాంటి ఇళ్లలో ఉండేవాళ్లే హ్యూజ్ క్యాష్ బ్లాక్లో పెట్టుకుంటారు, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ బ్యాంకులోనో డబ్బులుంటాయి. అమ్మవారికి జాతర కోసం నేసే చీర ఎంతో పవిత్రంగా ఉన్న ఇంట్లో పవిత్రంగా ఉన్న మనుషులే నెయ్యాలి అనే నియమనిష్టలున్నాయి కదా. ఉన్నాయిగా. మరి ఇప్పుడు చీర నేస్తున్న వాళ్ళిల్లు అంత పవిత్రంగా ఉందా? అందుకే అమ్మవారికి చీరనేసే సాంప్రదాయాన్ని కృష్ణ తులసి దగ్గర నుంచి తీసేసుకొని ఇంకెవరికైనా అప్పజెప్పమని అడగడానికి వచ్చాను.